సార్ నమస్కారం సార్. నమస్తే. సార్ ఏపీ ఎన్నికల్లో షర్మిల గారు ఎంపీగా పోటీ చేయడం కడప నియోజకవర్గం నుండి, అది కూడా అవినాష్ రెడ్డి గారి పైన పోటీ చేయడం చూసాం. అది కాస్త అందరిలో కూడా ఆసక్తి కలిగింది. ఈ నియోజకవర్గంలో మరి షర్మిల గారు గట్టి పోటీ ఇస్తారా, గెలుస్తారా అన్న దాకా కూడా వెళ్ళింది. చివరికి చూస్తే అవినాష్ రెడ్డి గారు గెలిచారు. కాకపోతే షర్మిల గారి ప్రభావం ఇక్కడ అన్నగారి పైన కూడా పడింది. అందుకే ఇటువంటి స్థితి వచ్చింది. అంటే వైసీపీ అంత ఘోర ఓటమికి షర్మిల గారి ప్రభావం కూడా ఉంటుంది అని కూడా మాట్లాడుతున్నారు. ఎంటైర్ షర్మిల గారి గురించి మీరేం చెప్తారు సార్? ఈ ఎలక్షన్స్ లో తన పాత్ర ఏంటంటారు? అంటే ఒకటి రెండు రకాల గొడవలు ఉండుండొచ్చు ఫ్యామిలీలో. పవర్ షేర్ లేదు, ఆస్తికి సంబంధించిన వివాదాలు ఉన్నాయనే విషయం ఈవిడ మాట్లాడటమే కాదు, ఆవిడ మేనత్త కూడా మాట్లాడింది. ఓకే. అయితే ఆ ప్రాపర్టీస్ అన్నీ కూడా అటాచ్మెంట్లో ఉన్నాయి కదా, అవి బయటకు వచ్చినప్పుడు కదా పంపకాల గురించి మాట్లాడాల్సింది. ఇప్పుడు దాని మీద వివాదం చేయొద్దు అన్న ధోరణిలో ఆవిడ విమలారెడ్డి గారు మాట్లాడారు. ఆ గొడవ పక్కన పెడితే పవర్ షేరింగ్కి సంబంధించి జగన్మోహన్ రెడ్డి గారు టీవీ9 ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఇది షర్మిలను ఎంకరేజ్ చేయటం అనేది నెపోటిజం కిందకు వస్తుంది, అందుకని మళ్ళీ మీరే అంటారు ఆ మాట, అందుకని నేను దూరం పెట్టాను. దేవుడు నాకు అధికారం ఇచ్చింది ప్రజలకు సేవ చేయడానికి కానీ బంధువులకు సేవ చేయడానికి కాదు అని ఒక బ్రాడ్ సెన్స్లో మాట్లాడుతున్నట్టుగా ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు. దానికి ఆవిడ కూడా కౌంటర్ ఇచ్చింది. అంటే మీరు ముఖ్యమంత్రి కావడం నెపోటిజం కాదు కానీ మేము అధికారంలోకి రావాలనుకోవడం నెపోటిజం కిందకు వస్తుందా అన్నట్టు మాట్లాడింది ఆవిడ. అంటే ఇంకెవరు రాజకీయాల్లో ఉండొద్దని చెప్పడానికి నువ్వెవరు అన్న ధోరణిలో వెళ్ళింది ఆవిడ. కొంచెం ఘాటుగానే, అంటే ఆవిడ సునీతారెడ్డి గారు వీళ్ళిద్దరూ కలిసి ఒక క్యాంపెయిన్ నిర్వహించారు దేశవ్యాప్తంగా. జగన్మోహన్ రెడ్డి మీద ఒక నేరేటివ్ డెవలప్ చేసింది తెలుగుదేశం పార్టీ. తెలుగుదేశం ప్రచార వ్యూహం మొత్తం కూడా జగన్ మీద కేంద్రీకరించి జగన్ని విలన్గా చిత్రీకరించడం మీద ఎక్కువ ఫోకస్ పెట్టారు. ఒక పెద్ద నేరేటివ్ క్రియేట్ చేశారు వాళ్ళు. ప్రతి ఒక్కళ్ళ బుర్రలోనూ జగన్ అనేవాడు విలను. వాళ్ళు అంటే తెలుగుదేశానికి అనుకూలంగా ఉన్నటువంటి మీడియా సంస్థలు కొన్ని చిత్రాలు నిర్మించినాయి. రాజధాని ఫైల్స్ అనే పేరుతో వచ్చిన సినిమాలో నేరుగా జగన్మోహన్ రెడ్డి క్యారెక్టరే గొడ్డలు తీసుకుని ఆ పక్కన ఉన్నటువంటి వాడిని నరికి చంపేస్తుంది. అంటే బాబాయ్ హత్య తనే చేశాడు అన్న లెవెల్లో వాళ్ళు ఒక జడ్జిమెంట్ పాస్ చేస్తూ సినిమా తీశారు. అది రిలీజ్ అయింది, వివాదం జరిగింది, కోర్టుకు వెళ్ళింది, కానీ సినిమా రిలీజ్ అయింది. ఈ లెవెల్ నేరేటివ్, ఒక బలమైనటువంటి నేరేటివ్ బిల్డ్ చేయడం ద్వారా తెలుగుదేశం పార్టీ జగన్మోహన్ రెడ్డి మీద ఒక ఆయన క్యారెక్టర్ని అసాసిన్ చేయటం అనే ప్రోగ్రాం. నిన్న చంద్రబాబు గారు మాట్లాడుతూ ఒక మాట అన్నాడు పవన్ కళ్యాణ్ దగ్గర, క్యారెక్టర్లను అసాసిన్ చేస్తూ కొన్ని మీడియా సంస్థలు చాలా దుర్మార్గమైన ప్రచారాలు చేశాయి అన్నాడు. వీళ్ళు కూడా చేశారు అదే పని. చంద్రబాబు గారి మీడియా సంస్థలు చేసిన పని అదే. అంటే మేం చేస్తే మాత్రమే శృంగారం, అవతలవాడు ఎవరు చేసినా వ్యభిచారం అన్న టోన్లో మాట్లాడాడు చంద్రబాబు. నేను చాలా దుర్మార్గంగా పర్టికులర్గా ఎన్టీవీ వాళ్ళని అలాగే 10 TV వాళ్ళని టార్గెట్ చేస్తూ మాట్లాడాడు ఆయన. ఎలాగైతే జగన్ వీళ్ళని ఏబిఎన్, ఈనాడు, ఆంధ్రజ్యోతి అని మాట్లాడతాడో అదే ధోరణిలో నిన్న చంద్రబాబు గారు మాట్లాడాడు. అంటే జగన్గా మారుతున్న చంద్రబాబు చూడండి అన్న టోన్లో కొన్ని ట్రోల్స్ వచ్చినాయి. ఈ లెవెల్లో ఆయన డిజైన్ చేసినటువంటి ఒక నెరేటివ్కి జగన్ దుర్మార్గుడు, సైకో, అతను అసలు మనిషి కాదు. నిన్న అచ్చెన్నాయుడు గారు కూడా అదే మాట్లాడాడు కదా, 5 ఏళ్ల ఒక దుర్మార్గుడి పాలన అంతమైంది అన్నాడు ఆయన. ఈ లెవెల్ నెరేటివ్ వాళ్ళు బిల్డ్ చేస్తూ వచ్చారు జగన్ మీద జనాల బుర్రల్లో. దానికి షర్మిలను, సునీత గారు జోడింపయ్యి ఆ నెరేటివ్కి ఒక బలాన్ని చేకూర్చారు. ఇంత కష్టపడ్డారు. అలాగే లెఫ్ట్, కాంగ్రెస్ ఒక కంపార్ట్మెంట్లోను, జనసేన, తెలుగుదేశం, బీజేపీ ఒక కంపార్ట్మెంట్లోను, ఒక 2 కంపార్ట్మెంట్ల ట్రైన్. ఆ ట్రైన్కి చంద్రబాబు నాయుడే ఇంజన్. వీళ్ళందరినీ వేసుకుని జగన్మోహన్ రెడ్డితో యుద్ధం చేశాడు ఆయన. ఈ యుద్ధం జరుగుతూ ఉండగానే, అంటే కాంగ్రెస్ పార్టీతో వ్యూహాత్మకంగా పొత్తు లేదు కానీ అప్రకటిత కలయిక ఉంది, అప్రకటిత పొత్తు ఉంది. ఆ పొత్తులో భాగంగా ఆయన అక్కడ భూపేష్ రెడ్డిని నిలబెట్టాడు కడప ఎంపీగా. అతను పెద్దగా ప్రచారం చేయలేదు, ఓడిపోతానని తెలుసు, అతనికి ప్రిపేర్ అయ్యాడు కూడా ఓటమికి. వాళ్ళిద్దరి మధ్య పోటీ కేంద్రీకృతం అవుతుంది అనుకున్నారు. షర్మిలకిను అవినాష్ రెడ్డికి మధ్య పోటీ ఉంటుంది అనుకున్నారు. కానీ విచిత్రంగా తెలుగుదేశం పార్టీ ఓట్లు అట్లా టర్న్ అవ్వాల. అలాగే తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా
కొంత యాక్టివిటీ నడిచింది అక్కడ. అంటే ఈవీఎంల ట్యాంపరింగ్ లాంటి కార్యక్రమాలతో సహా వీటన్నిటి ఫలితంగా భూపేష్ రెడ్డి అనుకోకుండా ముందుకొచ్చాడు. షర్మిల వెనక్కి వెళ్ళిపోయింది. పోటీ అవినాష్ రెడ్డి వర్సెస్ భూపేష్ రెడ్డిగా మారింది నిన్న ఉదయం నుంచి. మొన్న రాత్రి వరకు షర్మిల వర్సెస్ అవినాష్ రెడ్డి ఫైట్. ఇలా సడన్ గా ఆవిడ 3వ స్థానానికి వెళ్ళిపోయింది. ఓట్లు కూడా చాలా తక్కువ వచ్చినాయి ఆవిడకి. అంటే ఆవిడ పర్సనల్ గా ఆవిడ చేసిన ప్రచారం ఆవిడకి ఏం ఉపయోగపడాల, ఆవిడ పార్టీకి ఉపయోగపడాల. కాంగ్రెస్ పార్టీకి ఒక్క సీటు కూడా రాల. పార్లమెంట్లోనూ అసెంబ్లీలోనూ ఖాతా తెరుస్తుంది కాంగ్రెస్ పార్టీ అనుకున్నారు అందరూ. 2 చోట్ల జరగల. ఏపీ అసెంబ్లీలోకి వాళ్ళు కాలు పెట్టలేదు. చివరికి మడకశిరలో గెలుస్తున్నారని సర్వేలు కూడా చెప్పాయి. మడకశిరలో కూడా విచిత్రంగా టీడీపీ అభ్యర్థి గెలిచాడు అక్కడ. అది ఎస్సీ కాన్స్టిట్యున్సీ. తెలుగుదేశం అభ్యర్థి గెలిచాడు అక్కడ. కడపలో ఎలాగైతే తెలుగుదేశం భూపేష్ రెడ్డి సెకండ్లో ఉన్నాడు, అక్కడ మడకశిరలో తెలుగుదేశం అభ్యర్థి వైసీపీ అభ్యర్థిని కాంగ్రెస్ అభ్యర్థిని కూడా పక్కకి నెట్టి గెలిచాడు. ఇది కండిషన్. ఆ పార్టీకి షర్మిల గారి ప్రచారం కాంగ్రెస్ పార్టీకి ఉపయోగపడలేదు. తన అన్నకి ద్రోహము జరిగింది. అన్న మీద తెలుగుదేశం పార్టీ చేసినటువంటి నెరేటివ్కి ఆవిడ సపోర్ట్గా నిలబడింది. ఆ మేరకు ఏ ప్రయోజనం పొందింది ఆవిడ అనేది పక్కన పెట్టేస్తే రాజకీయంగా ఏమీ జరగలేదు. అయితే ఒకటే ఆశ కాంగ్రెస్ పార్టీకి ఇప్పుడు. అదేంటంటే వైఎస్ఆర్సీపీ టోటల్గా కాంగ్రెస్ పార్టీని తనలోకి ఇముడ్చుకుని కాంగ్రెస్ పార్టీని పూర్తిగా పిప్పిగా మిగిల్చి, ఒక జోక్ ఉండేది విజయవాడలో, ఆంధ్రరత్న భవన్ అంటే కాంగ్రెస్ పార్టీ సెంట్రల్ ఆఫీస్ అది ఏపీకి. ఆంధ్రరత్న భవన్లో ఆఫీస్ బాయ్లతో సహా జగన్ తీసుకెళ్ళిపోయాడు అని, అక్కడ ఉండేటువంటి పని వాళ్ళతో సహా జగన్ తీసుకెళ్ళిపోయాడు అనేది ఒక ప్రచారం జరిగేది. సో ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం పడిపోవడం మాత్రమే కాదు, అది 11 స్థానాలకు పడిపోయింది. తన బలాన్ని తిరిగి కాంగ్రెస్ పార్టీ వెనక్కి తీసుకోవడానికి ఒక అవకాశం దొరికింది ఇప్పుడు. అట్లా వచ్చే ఎన్నికలకు కాంగ్రెస్ కొంచెం బలపడేటువంటి ఛాన్స్ ఉందనే ఒక అభిప్రాయం కొంతమందిలో వ్యక్తమైంది. నిన్న కాంగ్రెస్ పార్టీతో ట్రావెల్ అవుతున్నటువంటి కొంతమంది ఉన్నారు సీనియర్స్, వాళ్ళు ఆ ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు ఇప్పుడు. అంటే తమ పార్టీ గెలవటమా ఓడిపోవటమా అనేది పక్కన పెట్టేసి జగన్ నాశనం అయితే కాంగ్రెస్ పార్టీ బాగుపడుతుంది అన్న నెరేటివ్లో వాళ్ళు మాట్లాడుతున్నారు. ఆ ఒక్క ప్రయోజనం నెరవేరింది. షర్మిల ఏపీలో రాజకీయ ప్రవేశం చేసి జగన్ మీద యుద్ధం ప్రకటించడం వలన ఆవిడ సాధించింది జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని పతనం చేసి చంద్రబాబు గారి ప్రభుత్వాన్ని అధికారంలోకి తీసుకురావటం, కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి రావడానికి సహకరించడం. తను కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలుగా పగ్గాలు చేపట్టి కాంగ్రెస్ పార్టీకి శత్రువైన ఎన్డీఏ కూటమి అధికారంలోకి రావడానికి తన వంతు సహకారాన్ని అందించింది ఆవిడ. ఇది కాంగ్రెస్ పార్టీ సమీక్షించుకోవాల్సిన వ్యవహారం. షర్మిలని భుజానేసుకుంది తెలుగుదేశం మీడియాని, షర్మిలనిను ఆవిడ సునీతని. ఆంధ్రజ్యోతి, ఈనాడు తప్ప ఇంకెవరు పట్టించుకోలేదు ఆవిడ, వాళ్ళిద్దరిని. వాళ్ళిద్దరూ డే టు డే వాళ్ళ ప్రతి కదలికని ప్రపంచం ముందు పెట్టడానికి ప్రయత్నం చేశారు. దీని వెనకాల చంద్రబాబు నాయుడు ఉన్నాడు. చంద్రబాబు నాయుడు సభల్లో షర్మిలని అలాగే సునీత గారిని వాళ్ళిద్దరి మీద జాలి కురిపించకుండా ఆయన ఏ ఉపన్యాసం ముగించలేదు. కానీ షర్మిల గారి రాజకీయ ఉపన్యాసాల్లో చంద్రబాబు మీద కూడా దాడి చేశారు. అంటే ఆవిడ నటించారు అక్కడ. ఆవిడకి ఎక్కడో చంద్రబాబుతో ఒక అవగాహన ఉంది. ఆవిడ క్రిస్మస్ గిఫ్ట్ ఇచ్చింది వారికి, చంద్రబాబుకి. ఆ రోజు నుంచి ఈ అపవిత్ర కలయిక కూడికలు నడుస్తున్నాయి. దాన్ని కూడా దృష్టిలో పెట్టుకుని చూడాలి విషయాన్ని. అందుకని షర్మిల గారు ఏది ప్రయోజనం పొందినా అంటే వారి మేనమామ గారే ఏదో ఒక ప్యాకేజీ ఒప్పందం కూడా ఉంది అని. పవన్ కళ్యాణ్ దత్తపుత్రుడు అనేవాడు ఈయన జగన్మోహన్ రెడ్డి. అలా ఈవిడ తెలుగుదేశానికి దత్తపుత్రికలా మారింది అనే మాట రవీంద్రనాథ్ రెడ్డి ఆ లెవెల్ వరకు వాడాడు. కాబట్టి అందులో కొంత వాస్తవం ఉండొచ్చు, కొంత ఆవిడ గెయిన్ అయి ఉండొచ్చు. కానీ పొలిటికల్గా ఆవిడ కాంగ్రెస్ పార్టీకి వెన్నుపోటు పొడిచింది ఒక రకంగా. ఇటు అన్నకి వెన్నుపోటు పొడిచింది, కాంగ్రెస్ పార్టీకి వెన్నుపోటు పొడిచి కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వానికి బలం చేకూర్చేలాగా, చంద్రబాబుకి ఎక్కువ సీట్లు వచ్చేలాగా
జరిగినటువంటి నేరేటివ్లో ఆవిడ తన వంతు సహకారాన్ని అందించింది అనేది వాస్తవం. ఓకే సార్. అది ఒక్కటే నెరవేరింది ఆవిడ రాజకీయ ప్రయోజనం, ఆవిడ రాజకీయ ప్రవేశం వలన ఆ ఒక్క ప్రయోజనం నెరవేరింది. కాంగ్రెస్ పార్టీకి ఏంటంటే గుడ్డిలో మెల్లలాగా జగన్మోహన్ రెడ్డి సర్వనాశనం అయ్యాడు కాబట్టి కాంగ్రెస్ పార్టీ తిరిగి పుంజుకుంటుందేమో చూడాలి, అది హోప్ మాత్రమే. కానీ ఇది వాస్తవం, ఎన్డీఏకి సహకారం అందించడం షర్మిల అనేది మాత్రం వాస్తవం. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.